అందరికీ నమస్తే. ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై. గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై కావాల్సింది చికెన్ 1 కిలో తీసుకున్నాము. అందుకు కావాల్సిన గ్రీన్ చిల్లీ మసాలా ఇవన్నీ అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగు, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నిటిని మిక్సీకి వేసుకొని ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకే ఈ మాత్రం 4 టమాటాలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 3-4 వెల్లుల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇందులోకే పసుపు, నూనె, కల్లుప్పు, చికెన్ మసాలా, ధనియాల పొడి, మన చిల్లీ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. వీటన్నిటిని మేము ఎలా తయారు చేస్తామో, ఏ విధంగా చేస్తామో మీరు కూడా చూసేస్తారు. కానీ రండి, మన సబ్స్క్రైబర్స్ ప్రకాష్ వీళ్ళు 4 మనిషి మన సబ్స్క్రైబర్స్ ఈరోజు ఇక్కడ బయట లొకేషన్లో చేద్దామండి. అందుకే ఇక్కడ బయట లొకేషన్లోకి ఇవన్నీ తీసుకొని వచ్చినాము. దీన్ని ఏ విధంగా తయారు చేస్తామో మీరు కూడా చూస్తారండి. చికెన్ కడిగేది వీళ్ళు ఇది తీసుకురా, అది నేను మీరు యాడ్ చేసుకుంటాను రా, అది మాత్రం చాలు. కడిగే చికెన్ని నీచు వాసన లేకుండా ఉప్పు వేసుకొని శుభ్రంగా 3-4 సార్లు ఇలా కడుక్కోవాలి. ఇట్లా బెత్తగా తీసుకోవాలి. కడాయి పెట్టి తీసుకో, నూనె బట్టలు నా 10 నిండిపోతాను. ఈ మాత్రం బాండ్లీలు పెట్టుకొని బాండ్లీ కాస్త వేడయ్యాక ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. చికెన్ గ్రేవీకి చాలా బాగుంటుంది. ఇది మాత్రం వేసుకోవాలి. వేడెక్కాక ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాత్రం పెట్టండి సార్. అది రోజు ఏంటంటే ఇవేమనుకుంటా ఉంటాయి. అది వాళ్ళకి చెప్పినా ఎక్కువలన్నా ఉద్దేశైనా అది అపోయే పరిస్థితి అట్లా ఉంటుంది. కదపా నిప్పులు కింద పడతాయి, తగ్గిపోయిన ఇప్పుడు ఆడాలి. దానికి ఇప్పుడు ఏమైనా చూడ కరెక్ట్గా ఎగినట్లుంది కలర్. ఈ మాత్రం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పచ్చి మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగము వీటన్నిటిని ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులో కలుపుకోవాలి. ఈ మాత్రం ఆనియన్స్ని, పచ్చి మసాలాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం వేయించుకొని ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోకి మన రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకుంటే సాల్పైతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఈ మాత్రం కల్లుప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీ గ్రేవీ ఇది వైట్ రైస్లోకి కానీ, పన్నీట్లోకి కానీ, చపాతీలోకి కానీ ఏ దాంట్లోకైనా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో మీకు అలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. ఈ మాత్రం వేగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలను కూడా వేసేసుకుందాం. అన్నింటినీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉప్పు వేసి నీటి వాసన పోయేంత వరకు 3-4 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. నాట్యం చేస్తుంది. వీటన్నిటిని బాగా మసాలాలు ముక్కి పట్టే విధంగా కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీ చికెన్
మాత్రం చికెన్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. ఈ చికెన్లోని వాటర్తోనే దీన్ని బాగా వేయించుకోవాలి. కలర్ వచ్చేసింది కదా. ఇది మాత్రం బాగా ఈ చికెన్లో ఉండే వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు దీంట్లోనే బాగా వేయించుకోవాలి. ముక్కకు మొత్తం మసాలా పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి. గ్రీన్ చిల్లీ చికెన్ ఓ కలర్లో ఇంకో కలర్లో బ్లాక్లో నాన్నగారు వేడి వేడి గ్రీన్ చిల్లీ దాంట్లో సంఖ్య వేస్తాను. ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఈ మాత్రం ధనియాల పొడి వేసుకోవాలి. నీళ్ళు వద్దు. అవుతుందా కడాయిలో పెట్టుకో. కడాయి పెట్టుకునే బాగా కొంచెం ఈ మాత్రం గట్టిగా మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఈ మాత్రం పెట్టుకోండి. ఇంకా పలుచగా కావాలంటే కొద్దిగా దీంట్లో వాటర్ కలుపుకుంటే మనకు రైస్లోకి సరిపోతుంది. ఏం ఇస్తాను అనుకుంటా ఇంకా మీకు చిక్కగా కావాలంటే గ్రేవీ గట్టిగా చేసుకోవచ్చు, ఉడికిపెట్టుకోవచ్చు. మాకు రైస్లోకి కాబట్టి ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం చికెన్ మసాలా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి. ఈ మాత్రం గ్రేవీ ఉంటే రైస్లోకి సరిపోతుంది కాబట్టి చివరగా ఇందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ మన గ్రీన్ చిల్లీ చికెన్ గ్రేవీ రెడీ. వేడి ఆటో మారుతాను నేను ఇలా సరిపోతుంది. రక్తం కారింది అంతే. రక్తం కాదు దూరం పెట్టండి. మీరు నా సండే నేను వెళ్తాను. ఇంట్లో పాప ఉంది. వేడి అన్నం, అరిటాకు భోజనం. అన్నం కావాలంటే వేసుకోవడంగా ఉంది. డిలీట్ చేస్తాను. వేడి చికెన్ రెడీ అయింది. మన అన్నం రెడీ అయింది. చికెన్ గ్రీన్ చిల్లీ గ్రేవీ ఇది వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సంగీట్లోకి ఏ దాంట్లో కన్నా కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా సూపర్గా కుదిరింది. ఉప్పు కారాలు మసాలాలన్నీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. వేరే లెవెల్. మా నలుగురు సబ్స్క్రైబర్స్ వచ్చినాము, వడ్డించుకున్నాము. చికెన్ చిల్లీ గ్రేవీ వైట్ రైస్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు సూపర్గా ఉంది. చూసారుగా చాలా బాగుంది. చెప్పు నువ్వేమో సూపర్ చెప్పండి. సూపర్గా ఉంది చెప్పు. చికెన్ చిల్లీ గ్రేవీ సూపర్గా ఉంది. తినేదానికి అందంగా ఉంది. నువ్వు చెప్పు. బుల్గురు ఆనందన్న సర్వేజరు ఆర్బీఆర్ పల్లె రుచులు. మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో చికెన్ గ్రేవీ చేసినాడు. చాలా అద్భుతంగా ఉంది. చిల్లీ చికెన్ చాలా అద్భుతంగా ఉంది. కరిగిపోతా ఉంది నోట్లో పెడతా ఉంటే ఇట్లే. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. మీరు అందరూ ఇంట్లో తినండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, సూపర్గా ఉంది. చూసారుగా మన సబ్స్క్రైబర్స్, నేను ఇప్పుడు ఏ విధంగా గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై చేశానో మీరు కూడా అలాగే ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది తినేదానికి. పిల్లలు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. స్టార్ట్. బాయ్. ఏం చేయాలి నువ్వు తిను అన్న. కాబట్టి పర్యావరణ అవుటర్ లొకేషన్ కాబట్టి అగ్గిని ఆర్పేసి పోవాలి. నిప్పుల్ని ఆర్పేసి పోవాలి. అన్ని పనులు అయితే చాలా అంటే లొకేషన్ లో ఇక్కడ ఆవులు ఉన్నాయి. ఇది ఫారెస్ట్ ఏరియా. ఇది ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. ఆవులు మేస్తున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.